హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. కొంచెం గ్యాప్ వచ్చింది ఈ మధ్య, అసలు బ్లాగ్స్ ఏం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు ఏంటి అనేది కూడా నేను ఫర్దర్ వీడియోస్లో మీకు తెలుస్తుంది. సో ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఆ రోజు అయితే కొంచెం మార్నింగే లేచేసాను అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ బెంగళూరుకి వెళ్తున్నారు ఆఫీస్ పని మీద అనమాట. ఒక 3 డేస్ అక్కడే ఉంటారు. సో ఈ వీడియో వచ్చేసి నేను ఫ్రైడే మార్నింగ్ షూట్ చేశాను. సో ఇంకా తను ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యారు. సో 5:30, 6 కల్లా స్టార్ట్ అయ్యారనమాట. ఓన్లీ జస్ట్ కాఫీ ఒకటి తాగేసి బయలుదేరారు. ఇంకా అప్పటికి పిల్లలు లేవలేదు. స్టార్ట్ అయ్యి కారు ఇంకా ఎక్కే లోపలే పై వదిలేసేసాడనమాట. సో ఇంకా అలాగే వచ్చేసాడు కిందికి తను. అండ్ ఇక్కడ ఇంకా తను ఇంకా కంప్లీట్గా 3 డేస్ ఉంటారు బెంగళూరులో. మోస్ట్లీ మండే మార్నింగ్ అలా రిటర్న్ వస్తారనమాట. అసలు చాలా డేస్ అయిపోయింది తను ఇలా మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి, అండ్ ఆఫీస్కి వెళ్ళి కూడా చాలా డేస్ అయిపోయింది. మెయిన్ మమ్మల్ని వదిలిపెట్టి అసలు ఎక్కడికి వెళ్ళలేదు. వెళ్తే అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తే మళ్ళీ 1 డేలోనూ తిరిగి వచ్చేస్తారు. బట్ ఇలా ఒక కంప్లీట్గా 3 డేస్ 4 డేస్ అలా ఎప్పుడు వెళ్ళలేదు. అంటే కరోనా టైం నుంచి మళ్ళీ ఇదే అలా వెళ్ళడము. సో ఇంకా పయోదైతే అలాగే వచ్చేసాడనమాట. నైట్ షర్ట్ తీసేసి పడుకున్నాడు. సో ఇంకా వెళ్తున్నాడు అని చెప్పి మా హస్బెండ్ ఇంకా కిందికి వచ్చేసాడనమాట. సో ఇంకా తను స్టార్ట్ అయిపోయారు. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, నిదానంగా వెళ్ళు అని చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు ఒక టెన్షన్, కొంచెం స్పీడ్ వెళ్తే ఎందుకు అన్నట్టు నేను ఈవెన్ ఎక్కడికన్నా వెళ్ళినా ఇద్దరం కలిసే వెళ్తాము. బట్ అలాంటిది కొంచెం దూరం కాబట్టి కొంచెం నిదానంగా వెళ్ళని చెప్పానమాట. లాస్ట్ మినిట్లో తను వెళ్ళేటప్పుడు నువ్వు కూడా వచ్చింటే బాగుండు అన్నట్టు అన్నారు. నాకు కూడా వెళ్ళాలనే ఉండేది. ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి ఇద్దరం కలిసి ట్రావెల్ చేసినట్టు ఉంటుంది. దట్టు కొంచెం నేను దగ్గరుంటే నాకు ఒక భయం అనేది ఉండదన్నమాట తను ఎక్కడికన్నా వెళ్తే. బట్ ఏంటంటే తను ఇంకా మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వస్తారు. సో ఆ టైం అంతా నేను ఊరికే జస్ట్ రూమ్లో ఉండాల్సిందే. ఇంకా తనే మళ్ళీ ఎందుకులే అన్నట్టు అనుకున్నారనమాట. సో ఇంకా తను తను బయలుదేరిన తర్వాత ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే ఉన్నారు. సో అందువల్ల తను కూడా నన్ను రమ్మన్నారు. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారులే అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి నేను మిల్లెట్ దోశ వేస్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో మీకు చూపించాను అనుకుంటా మిల్లెట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బ్యాటర్ అనేది. సో ఫస్ట్ పిల్లలకి వేసిచ్చేసాను, ఆ తర్వాత అత్తయ్య మామయ్య వాళ్ళకు కూడా వేసిచ్చాను. అండ్ ఇక్కడ ఏంటంటే మామయ్య పిల్లలకి అయితే తినిపిస్తున్నారు. ఈ లోపల మామయ్యకి కూడా వేసిచ్చాను దోశలు, అండ్ చట్నీ ప్రిపేర్ చేశాను. అండ్ ఇంకా పిల్లల్ని ఆ రోజు మార్నింగే ఫ్రెష్ అప్ కూడా చేసేసాను అనమాట. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అస్సలు పిల్లలు ఫుల్ యాక్టివ్గా ఉంటున్నారు. అండ్ మోస్ట్లీ టైం అనేది కిందనే స్పెండ్ చేస్తున్నారు పిల్లలతో. ఎక్కువ మంది పిల్లలు ఉండడంతో కిందికి వెళ్ళిపోతారు, మంచిగా ఆడుకుంటారు. సో అందుకే ఇంకా మార్నింగే స్నానాలు అవన్నీ చేపించేస్తానమాట. ఇంకా ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేయడానికో లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి తప్పించి రిమైనింగ్ టైం అంతా బాగా ఆడుకునేస్తున్నారు. మెయిన్ పయ్యొద్దు, అసలు పిలిచినా కూడా రావట్లేదు. ఇంకా కాసేపు ఆడుకుంటానమ్మా, ఇంకా కాసేపు కింద ఉంటానమ్మా అని అంటూనే ఉన్నాడు. సో ఇక్కడ ఇంకా అచ్యుత ఈ మధ్య తన పనులు తను కొన్ని చేసుకోగలుగుతోంది. అంటే తనకి ఏదైనా వాటర్ కావాలంటే వెళ్ళి తీసుకోగలుగుతోంది. కొన్ని అంటే ఏమన్నా డ్రాయింగ్ బుక్స్ కానీ లేకపోతే ఈ కలర్ పెన్సిల్స్ ఇలాంటివన్నీ తనే తీసుకోగలుగుతుంది. చూసారు కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయగానే ఇంకా కిందికి వెళ్ళిపోతున్నారు పిల్లలు. అండ్ ఇక్కడ ఇంకా మొక్కలకి వాటర్ వేయాలని చెప్పి ఇంకా వచ్చానన్నమాట. మనీ ప్లాంట్ నిజంగా చాలా మంచిగా గ్రో అవుతుంది. అసలు ఒకలాంటి ఫీలింగ్ అనమాట నాకు. ఎందుకంటే ఇంత ఫాస్ట్గా గ్రో అవ్వడం అసలు నేను చూడలేదు. చాలా మంచిగా గ్రో అవుతుంది. చాలా కొన్ని మొక్కలే ఉన్నాయి. ఎందుకంటే నేను అనంతపురానికి వచ్చి, అంటే మేము అనంతపురానికి వచ్చి ఇంకా
1 ఇయర్ కూడా కాలేదు. 1 ఇయర్లో నాకు వీలైనన్ని మొక్కలైతే పెట్టానన్నమాట. కొన్ని మొక్కలు ఎండిపోయాయి కూడా. సో ఇప్పుడు వేస్తున్న వాటర్ ఉంది కదా మొక్క, అంటే గులాబీ మొక్క, అది ఎందుకో కొంచెం ఆకులు వాడిపోవడం అలా జరుగుతుంది. అది ఎందుకనేది తెలీదు. అంటే మేబీ నేను తీసుకొని వచ్చేటప్పుడే దానికి ఏదన్నా ఆ మొక్క సరిగ్గా లేదేమో తెలియదు నాకు ఇంకా ఎగ్జాక్ట్గా. బట్ ఇంకొక మొక్క బాగుంది, గులాబీ మొక్క. అండ్ మనీ ప్లాంట్ కూడా వేరే పాట్స్లో కూడా రీపాట్ చేశాను. ఇంకా వేరే అదర్ లీవ్స్ కానీ బ్రాంచెస్ కానీ ఏమి రాలేదు. చూడాలి ఎంతవరకు గ్రో అవుతాయి ఏంటి అనేది. రోజ్మేరీ మొక్క కూడా బాగుంది హెల్తీగానే. సో వీటికి ఇంకా వాటర్ అయితే వేసేసాను. అండ్ ఇది వచ్చేసి డ్రాగన్ మొక్క. ఇంకా అంటే వీటిని నేను నాటి కూడా చాలా డేస్ అయ్యింది, దాదాపు ఒక 4-5 months అయింది. కానీ ఇంకా అసలు ఎటువంటి గ్రో లేదు. నాకే అనిపించింది అసలు ఇది గ్రో ఉంటుందా లేకపోతే అసలు ఇలాగే ఉంటుందా అన్నట్టు అనుకున్నాను. బట్ సడన్గా చిన్నగా దానిపైన మళ్ళీ ఒక చిన్నగా బ్రంచెస్ లాగా వచ్చాయన్నమాట. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అంటే చాలా డేస్కి మళ్ళీ గ్రో చూసానమాట. అండ్ ఇంకా పక్కన దానికి ఎటువంటి గ్రో లేదు. అండ్ ఇంకొక మొక్క కూడా ఉంది పక్కనే, డ్రాగన్ మొక్కే, అది కూడా అలాగే ఉంది. మొత్తం నేను 3 మొక్కలు పెట్టాను. బట్ అందులో ఒకటి మాత్రమే పైన మళ్ళీ చిన్న బ్రాంచెస్ లాగా వచ్చింది. రిమైనింగ్ 2 మొక్కలకి ఎటువంటి గ్రో లేదు. చూడాలి ఫర్దర్గా ఏమన్నా గ్రో ఉంటుంది అనేది. అండ్ ఇంకా నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి జెడ్ ప్లాంట్. అది దాదాపు 4-5 months బ్యాక్ పెట్టాను. ఎలా ఉందో అలాగే ఉంది, ఎటువంటి గ్రో లేదు. అది కూడా మేబీ స్లోగా గ్రో అవుతుందో ఏంటో తెలీదు. నేను కూడా ఫస్ట్ టైం పెట్టాను అనమాట జెడ్ ప్లాంట్. చూడాలి అది కూడా. సో ఇంకా ఈ లోపల ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ కూడా ప్రిపేర్ చేశాను, పప్పు అండ్ వైట్ రైస్. సో పిల్లలు ఇంకా అప్పటికి కూడా పైకి రాలేదు, నేనే వెళ్ళి పిలిచాను, లంచ్ చేస్తారు రండి అంటే అప్పుడు వచ్చారనమాట. సో ఆ టైం వరకు కూడా ఆడుకుంటారు. అంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు కూడా బాగా ఆడుకునేస్తారు. కంపల్సరిగా నేను పిల్లలకి ఫుడ్ తినిపించేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి అయితే వేసే పెడతాను. అండ్ నేను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కొంచెం తొందరగానే ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే కొంచెం తొందరగా తినిపించేసి పడుకోబెట్టేస్తాను. దానివల్ల ఈవినింగ్ కొంచెం తొందరగానే లేచేస్తారనమాట. సో మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి ఆడుకొని వచ్చేసరికి కొంచెం టైర్డ్ అయ్యి నైట్ కొంచెం తొందరగా పడుకుంటారు. సో నేను కొంచెం ఆఫ్టర్నూన్ లేట్గా పడుకోబెట్టాను అనుకోండి, ఇంకా నైట్ అసలు 11-12 కూడా అవుతుంది ఒక్కొక్క రోజు పడుకునేసరికి. అంత తొందరగా పడుకోరు. అందుకే నేను కొంచెం తొందరగానే లంచ్ అయితే ప్రిపేర్ చేసి తినిపించి పడుకోబెట్టేస్తాను. సో పిల్లలు అయితే పడుకున్నారు, ఇంకా లేవలేదు. ఈ లోపల నేను సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేశాను. మోస్ట్లీ ఈరోజు అయితే చేయకూడదని అనుకున్నాను, ఎందుకంటే మా హస్బెండ్ కూడా లేరు. సో తను వచ్చిన తర్వాత ప్రిపేర్ చేద్దాంలే, సో అందరం కూర్చొని మంచిగా సేమియా పాయసం తినొచ్చు అన్నట్టు అనుకున్నాను. బట్ ఏంటంటే మళ్ళీ అత్తయ్య మామయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో ఈరోజే చేసేద్దాంలే అన్నట్టు ఇంకా ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అత్తయ్య మామయ్య వాళ్ళకైతే ఇస్తున్నాను. ఆ లోపల పయ్యొద్దు కూడా లేచేసాడనమాట. అచ్యుత ఇంకా లేవలేదు. అచ్యుత కొంచెం లేట్గానే లేస్తుంది. తనకు అంటే ఈ స్లీపింగ్ అనేది కొంచెం బాగానే ఉంది. పయ్యోది కొంచెం నిద్ర తక్కువ, నా మాదిరి తొందరగా లేచేస్తాడు. మార్నింగ్ టైమ్స్లో కూడా అంతే, నేను లేచిన వెంటనే పయ్యోది కూడా లేచేస్తాడు. అచ్యుత అలా కాదు, మేము వెళ్ళి లేపాలి, లేకపోతే తను ఎంతవరకు పడుకుంటుందో అంతవరకు పడుకున్న తర్వాతనే లేస్తుందనమాట. సో ఇక్కడైతే ఇంక మంచిగా అందరికీ పెట్టేశాను అనమాట. ఈ లోపల అచ్యుత కూడా లేచేసింది. సో ఎందుకో తెలియదు ఈరోజు కొంచెం అచ్యుత అంత ఇష్టంగా తినలేదు. నార్మల్గా అయితే బాగా తింటుంది, బట్ ఏంటో తినలేదు. పయ్యోది అయితే కంప్లీట్ చేసేసాడనమాట. సో ఇంకా అందరం కూర్చొని సేమియా పాయసం అయితే ఎంజాయ్ చేసాము. ఫస్ట్ ఎవరికి ఇస్తావా? ఫస్ట్ జేజీకి ఇస్తావా? ఫస్ట్ జేజీకి ఇచ్చిరాపు. సెకండ్ అబ్బకి, థర్డ్ నాకు, థర్డ్ నేను లాస్ట్.
చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు హాయ్ వెల్కమ్ టు ఎలకండు హైమా హైమా తెలుగు తెలుగు బ్లాగర్. లాగా అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ షాపింగ్కి వెళ్తున్నాము. సడన్గా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ముందేం అనుకోలేదు. అలా ముందే అనుకునింటే అట్లీస్ట్ కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యే వాళ్ళము. ఈవినింగ్ 6 అయింది. ఆ టైంలో స్టార్ట్ అయ్యామన్నమాట. తను వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అన్న కూతురు. తను ఇక్కడ అనంతపురంలో జాబ్ చేస్తుంది. సో తను నేను కలిసి వెళ్తున్నాము స్కూటీలో. ఇంకా నార్మల్గా అయితే ఈవినింగ్ అస్సలు నాకు కుదరదు. పిల్లలు, మా హస్బెండ్, మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు ఏంటంటే అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళు చూసుకుంటారులే పిల్లల్ని అన్నట్టు స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ వచ్చేసి మేము మ్యాక్స్కి వెళ్తున్నాము. మ్యాక్స్లో కలెక్షన్ బాగుంటే అక్కడ చూద్దాము, లేదంటే జూడియోకి కానీ లేకపోతే రిలయన్స్ ట్రెండ్స్కి కానీ అలా వెళ్దాం అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అండ్ ముందు మెయిన్ షాపింగ్కి వెళ్ళక ముందు తను ల్యాప్టాప్ వైర్ ఏదో చెడిపోయిందంట, అంటే వర్క్ అవ్వట్లేదు. ఆ వైర్ కోసం వెళ్ళామన్నమాట. అది కంపల్సరిగా నాకు కావాలి, వెళ్దాం అంటే సరే అయితే అని దానికోసమని వెళ్ళాలనుకున్నాం. ఆ తర్వాత ఈ షాపింగ్ అన్నది యాడ్ అయింది. యాక్చువల్గా షాపింగ్ చేయాలని కూడా నేను కూడా అనుకుంటున్నాను ఒక 3-4 డేస్ నుంచి. సో ఇంకా అది కూడా చూసేసుకొని వద్దామన్నట్టు మ్యాక్స్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ పర్లేదు, కలెక్షను మరీ బాగుందని అయితే చెప్పను గాను, పర్లేదు. నాకు పెద్దగా ఇక్కడ ఏం నచ్చలేదు. జస్ట్ అలా చూసాను అనమాట కలెక్షన్ మొత్తం. అండ్ టాప్స్, కుర్తీస్ ఇవన్నీ జస్ట్ మీకు కూడా అలా చూపించాను. ఇలా ఏదైనా బయటకు వచ్చినప్పుడు వీడియోస్ తీయాలంటే నాకు నిజంగా పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అన్న దాంతో నేను అసలు వీడియోస్ కూడా ఎక్కువ తీయను నేను. సో కొంచెం అన్నీ చూసిన తర్వాత జస్ట్ ఒక టాప్ మాత్రం తీసుకున్నాను ఇక్కడ. ఇంకా ఈ లోపల మా అమ్మాయి కాల్ చేశారు, పిల్లలు ఏడుస్తున్నారు, ఇంకొచ్చేసేయమ్మా అన్నట్టు ఫోన్ చేశారనమాట. ఇంకా అరే ఇప్పుడే వచ్చేసరికి అప్పుడే ఫోన్ వచ్చింది ఏంటి అన్నట్టు అనుకున్నాము. ఇంకా ఆ తర్వాత ఇంకా రిటర్న్ వెళ్ళే దారిలో జూడియో కనిపించింది. జస్ట్ కలెక్షన్ చూద్దాము అన్నట్టు వెళ్ళామన్నమాట. ఒక 10 మినిట్స్లో రిటర్న్ స్టార్ట్ అవ్వాలి, ఎక్కువసేపు ఉండకూడదు అన్నట్టు వెళ్ళాము జూడియోకి కూడా. బట్ అక్కడ కలెక్షన్ చాలా బాగుంది. సో అక్కడ కూడా నేను ఒక 2 ఫ్రాక్స్ అలా తీసుకున్నాను. నేను ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను ఏ ఫ్రాక్స్ తీసుకున్నాను ఏంటి అనేది. సో ఇంకా రిటర్న్ ఇంటికి రాగానే ఫస్ట్ ఇక్కడ ఇంకా డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ ఆల్రెడీ నేను వెళ్ళేటప్పుడే చపాతీ కలిపి పెట్టేశాను అనమాట. సో రాగానే ఇంకా చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.